ఈ దినం ప్రభువా చెప్పబడిన సాక్ష్యాలు మీరున్నారని నమ్ముతున్నాను. వారందరి కోసం ప్రార్థనలో ప్రతి వారు జ్ఞాపకం చేసుకుందరు గాక. నాయనా, ముందుగా చెప్పబడిన సాక్ష్యాలు ఇప్పుడు వెనుకగా ఆ ముగ్గురు బిడ్డలు తమ చదువులు ఉద్యోగాల నిమిత్తము వారు నిలబడి మాట్లాడుతూ ఉండగా వారి తల్లిదండ్రులను దీవించి ఈ ముగ్గురు బిడ్డలను మీరు ఆశీర్వదించి, నాయన మాకు ఆదిలో మా బేస్మెంటు సచివాడలో ఉన్నదని మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే సచివాడలో ముందుగా మనం పుట్టి పెరిగిన ఆ గ్రామంలో ఒక దీన సంఘం ఉంది, ఒక పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ వచ్చిన సంఘం ఉంది. తప్పక వారిని మనం దర్శించాలి, వారి మధ్యకు వెళ్ళాలి, మనం వారికి సపోర్ట్గా నిలబడాలి అనే చక్కని ఆ ప్రేరేపణ, చక్కని కృపను నీ బిడ్డలకి చదువుగాక. వారెక్కడ ఉంటున్నా, ఎక్కడ ప్రిపేర్ అవుతున్నా, ఎక్కడ జాబులు చేస్తున్నా నీ సన్నిధి వారితోనూ ముందుగా సాక్ష్యం ఇచ్చిన బిడ్డలందరికీ నీ అద్భుతమైన కృప, ప్రేమ, సమాధానము తప్పక అనుగ్రహించబడుగాక. అలాగనే చివరిలో నీ కుమారుడు ప్రార్థించమని కోరుతా ఉన్నాడు. మరొక సైడ్ వారు తీసుకోవడానికి సహాయం చేస్తావు. ఇదిగో దేవా, దానికి తగిన మూల్యాన్ని చెల్లించడానికై నీ కుమారుడు చేతులకు మీరు అప్పగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే దానిని మీరు సొంతం చేసి రిజిస్ట్రేషన్ కార్యము జరుగుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు చదవబడిన వాక్యమును మీరు మా కొరకు, అనగా ప్రతి బిడ్డ కొరకు వారి హృదయములు తెరవబడి, మనసులు తెరవబడి నీ వాక్యాన్ని విశ్వసించగలుగునట్లుగా వారిలో నీ కార్యము జరిగించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. షాలెం రాజు ఎందుకైనా కూర్చుంటున్నట్టు లోపలికి వచ్చాయి. మంచిది, ఓకే, సర్దుబాటు అయిపోతే మంచిది. ఆ పిల్లగాడు ఎవరో చూడండి, మళ్ళీ మధ్యలో అటు ఇటు తిరిగిలా ఉన్నాడు. అందరిక్కడే ఉన్నట్లయితే ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన దేవుని బిడలారా, దేవుని ప్రశస్తమైన నామములో మిమ్మల్ని దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మనలో ప్రతి ఒక్కరూ ఆయన కృపను బట్టి మాత్రమే ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. ఇంతవరకు కీర్తనలు పాడి ఆయన్ని స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యత మనకిచ్చారు. మన సహోదరులు కొందరు నిలబడి సాక్ష్యం ఇవ్వడంలో వారి యొక్క అవసరాల నిమిత్తం తప్పక మనం ప్రార్థించాలని కోరబడతా ఉన్నాం. సాక్ష్యాల్లో మహిమ పొందిన తండ్రి ఇప్పుడు సూటిగా, స్పష్టంగా మనతో మాట్లాడాలని, అనగా నీతో మాట్లాడాలని, ప్రభు నాతో మాట్లాడాలని ఎంతమంది ఇక్కడ కోరుకుంటున్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ దినం బెతెస్దా అనే చక్కని చిన్న వర్తమానాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. బెతెస్దా కోనేరు నేటి వరకు ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అప్పుడు ఉన్న 5 మంటపములు ఈ రోజున 5 మంటపాలు కలిగి ఉంది. యెరూషలేము ఇజ్రాయిల్గా పిలబడతా ఉంది. దేశమంతటి పేరు ఇజ్రాయిల్ అయితే జెరూసలేం అనేది దానికి రాజధానిగా ఉంది. నేటికి చెక్కు చెదరకుండా పాత కట్టడాలు కూలిపోవచ్చు, కానీ ప్రాంతం అదే, మట్టి అదే, కొండలు అవే. ఎందుకంటే దేవుని గొప్ప చిత్తం ఏంటంటే పర్వతాల మీద కట్టబడిన పట్టణమే యెరూషలేము పట్టణం. ప్రియమైన వారలారా, ఆ పట్టణము మధ్య భాగంలో ఒక కోనేరు ఉంటుంది. దాని పేరు బెతెస్దా. అంటే అదొక పెద్ద చెరువు లాంటిది. ప్రియమైన వారలారా, ఈ బెతెస్దా అనే కోనేరుతో
దేవునికి పని వచ్చింది, మన ప్రభు అయిన దేవునికి. ఆయన అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. ఆయన ఎప్పుడైనా ప్రభు అయిన దేవుడు ఫలానా చోటికి వెళ్ళాలి అనుకున్నాడా, అక్కడ ఏదో కార్యము జరగబోతుంది. సంథింగ్ అక్కడ ఏదో చేయబోతున్నాడు అంతే. ఆయన ఈ దినమందు నీవు ఆయన యొద్దకు వచ్చావు అంటే ఎవరు బలవంతంగా నేను ఇక్కడికి తీసుకురాలేదు, కానీ ఆయనే నిన్ను ఆకర్షించి ఆయన ఇక్కడికి నిన్ను నడిపించాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతున్నారు అనుకుంటా. అక్కడ కొన్ని కార్యాలు మనకు కనబడుతున్నాయి. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడ పడున్నాడు. తనకు ముందు, అంటే చాలా క్లుప్తంగా వెళ్ళిపోతాను ముందుకి, ఎక్కువసేపు ఉంచాలన్న ఉద్దేశం కాదు. గుంపు గుంపులుగా రోగులు పడున్నారు అక్కడ. అనేక రకాల రోగులు అక్కడ పడున్నారు గుంపు గుంపులుగా. అంటే 50, 100, 200 ప్రజలు అలాగునమాట. అయితే వారిలో విశ్వాసం అనేది కావాలి. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి విశ్వాసం కావాలి. లేకపోతే ఎవ్వరూ స్వస్థత పొంది ఇంటికి వెళ్ళలేరు. వారి ఇంటికి స్వస్థత పొంది వెళ్ళాలంటే తప్పక విశ్వాసం అనేది కావాలి. ఈ రోజున సోదరి సోదరుడా, నువ్వు దేవుని ఎదుకు వచ్చావంటే తప్పక విశ్వాసముతో రావాలి. ఏదో ఒక దాన్ని పొందుకొని వెళ్ళాలి. సిద్ధపడొచ్చారా అందరూ? నేను నమ్ముతున్నాను. కనుక మీరు వచ్చారు, స్వస్థత పొంది వెళ్ళాలనుకుని నువ్వు వస్తే స్వస్థత పొందుకునే వెళ్తావు. మనశ్శాంతి లేకుండా వచ్చావు, మనశ్శాంతి నాకు ఇవ్వాలి ప్రభువా అని ఆయన కోరితే తప్పక నీకు మనశ్శాంతిని ఇస్తాడు ఆయన. శోధన జయించలేకపోతున్నాను అయ్యా, నాకు శోధన నుండి విడుదల కావాలి, జయము కావాలి అని నువ్వు రాగలిగితే తప్పక ప్రభు నీకు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను పరీక్షలు రాశాను, నాకు విజయం కావాలి అని నువ్వు ఇక్కడికి వస్తే దాన్ని నీవు పొందుకునే వెళ్తావు. అక్కడి నుంచి తప్పక ప్రభు నాకు ఉద్యోగము కావాలని ఆశతో నువ్వు వచ్చావు ఇక్కడికి. ఆ ఉద్యోగము ఆల్రెడీ నీకంటే ముందు సిద్ధపరిచిన వాడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన నీకు త్వరలో దాన్ని ఇవ్వబోతున్నాడు అంతే. ఒకసారి చప్పలు కొడుతూ ప్రభుని చదివిద్దాం. ఇకపోతే ఇవన్నీ భౌతికమైన ఆశీర్వాదాలే, దీవెనలే. కానీ పరసంబంధమైన ఆశీర్వాదం అనేది నిత్య జీవం, రక్షణ. ప్రియులారా, ఈ నిత్య జీవము, రక్షణ అనేది పైనుండి నీకు అనుగ్రహించబడుతున్నాయి. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద నువ్వు ఎంతటి గొప్ప మనిషివైనా, జ్ఞానము కలిగిన, తెలివితేటలు నీకున్నా, మంచి పేరు నువ్వు సంపాదించిన, ఆ ప్రభువు ఇచ్చే గొప్ప రక్షణ కానీ, ఆయన ఇచ్చే నిత్య జీవం కానీ నీ జీవితంలో పోగొట్టుకుంటే వట్టిదానివే, వట్టివాడివే. ఆ రెండు నీవేమైనా కొనగలవా? అది నీ వల్ల కాదు, అది ఎవరి వల్ల కాదు. అందుకే దేవుడు వాటిని ఉచితముగా ఇస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. రక్షణను కొనలేవు, అలాగని నిత్య జీవాన్ని కొనలేవు. వీటిని నీవు ఎలాగా సంపాదించుకోలేవని ఆయనే ఉచితముగా రక్షణ ఇస్తున్నాడు, ఉచితముగా నిత్య జీవం ఇస్తున్నాడు. స్వస్థత అనేది హాస్పిటల్కి వెళ్ళినా జరుగుద్ది. నువ్వు దేవుని మందిరానికి వస్తే ప్రభువు డబ్బులు లేకుండానే, ఏమి సొమ్ము ఖర్చు పెట్టకుండా ప్రభు నీకు స్వస్థత ఇచ్చేస్తాడు. ఇది భౌతికమైంది. భౌతికమైన విషయాలు ఏమో ఎక్కువ ఉన్నాయి మనకి, ఆత్మ సంబంధమైన విషయాలు తక్కువ ఉంటాయి. కానీ నీవు ఎప్పుడైతే భౌతికమైన వాటి మీద మనసు తగ్గించి ఆత్మ సంబంధమైన వాటి మీద మాత్రము నీ తలంపు పెడతావో, నీ మనసు పెడతావో, అప్పుడు ఇవి అత్యధికముగా దీవించబడతా ఉంటాయి. అంటే అప్పుడు నీ మనసులోనికి, నీ హృదయంలోనికి ఆయనే వచ్చి పని చేయడం ప్రారంభిస్తాడు. ప్రియమైన వారలారా, పాఠంలోనికి వెళ్దాం. బెతెస్దా అనే కోనేరు దగ్గర 5 మంటపాల దగ్గర
ప్రజలు గుంపులు గుంపులుగా ఉండేవారు. ఆరోగ్యవంతులు కాదు. ఆరోగ్యవంతులు అయితే పగలు రాత్రి కాచుకొని ఉండాలి అక్కడ. ఆరోగ్యవంతులు ఎవరు అక్కడికి పోయేవారు కాదు. కేవలము నానా విధమైన రోగముల చేత, వ్యాధుల చేత ఇబ్బంది పడేవారు అందరూ అక్కడ ఉన్నారు. వారిని దేవుడు స్వస్థపరిచే సమయం ఒకటి ఉందట. అదేమిటి అనగా, దేవదూత పైనుండి దిగి రావాలి, నీటిని కదిలించాలి. మళ్ళా అందరూ చెప్పొచ్చు, దేవదూత పైనుండి కిందకి దిగి రావాలి, ఆ నీటిని అంటే కదిలించుట, వాటిని కలగలుపు చేయాలన్నమాట. అంటే కలగలుపు అంటే తప్పక కలగలుపు చేసినప్పుడు ఆ లోపల అడుగునున్న చేపలు కూడా పైకి వస్తాయి. ఆ నీటిని కదిలించాలి. నీటిని కదిలించగలిగిన వాడు ఒక ఆయన వస్తే అప్పుడు నీరు చపల చిత్తముగా అలా పడి ఉంటుంది. ఆ నీరు, కోనేరులో నీరు, అది కాలువ లేకపోతే అది ఒక నది కాదు. కాలువలు నదులైతే నీరు పారుతూ ఉంటుంది. చపల చిత్తంగా అలాగా నెమ్మదిగా పడి ఉంటుంది ఆ నీరు, చెరువుల నీరు. ఎవరైనా దిగినప్పుడు, రాడు వేసినప్పుడు, ఏదైనా జీవి అందులో కదిలితేనే అలలు వస్తాయంతే. అయితే అప్పుడప్పుడు, సంవత్సరానికి ఒకసారా, నెలకు ఒకసారా కాదండి, టైం ఇవ్వబడలేదు అక్కడ. అప్పుడప్పుడు అంటే ఆయనకి ఇష్టమై, ఈరోజు వెళ్ళు అంటే దేవుని దూత రావాలి, కదిలించాలి, రోగులు బాగుపడతారు, వెళ్తారు. ఒకవేళ రేపే దేవుని చిత్తమైతే మరలా వెళ్ళు ఈవేళ అని అంటే దేవదూత మళ్ళీ వస్తాడు, మళ్ళీ నీళ్ళు కదిలిస్తాడు. ఇదొక చరిత్రగా చెప్పుకోవడానికి ఒక చక్కటి కథలా మనకు కనబడొచ్చు. కానీ ఇందులో నుండి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడదాం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ప్రభువారు ఎన్నుకున్న ఒక మార్గం ఉంది అక్కడ. ఏమిటా మార్గము? చదవ, మొదటి మాట, 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము. ఏముందండి అక్కడ? ప్రియులారా, అనేక ద్వారాలు ఉండేవి పూర్వం. పశువుల ద్వారము ఒకటి, మేకలు పోయే ద్వారం ఒకటి, ఒంటెలు పోయే ద్వారం ఒకటి, కంచర గాడిదలు పోయే ద్వారం ఒకటి, గొర్రెలు పోవు ద్వారం ఒకటి. అన్నీ ఒకే ద్వారముల నుంచి వచ్చేవి కాదు. అందుకే ప్రత్యేకముగా గొర్రెల ద్వారమున ప్రభువారు గొర్రెల ద్వారమనే ప్రవేశించాలా? అవును, ఆ మార్గంలోనే వస్తాడు ఆయన. ఎవరి దగ్గరికి? గొర్రెల దగ్గరకు. అక్కడ గొర్రెలు కనబడతాయి, గొర్రెల సంత కూడా జరుగుతుంది అక్కడ. గొర్రెలు కొనుక్కున్నవారు, అమ్మేవారు వస్తూ ఉంటారు అక్కడికి. గొర్రెలు మేపుకొన తలిచిన వాళ్ళందరూ కూడా అక్కడికే, ఆ మార్గంలోనే రావాలి. ఆ గొర్రెల మధ్యకు వచ్చి గాడిదలు కొనలేరు, మేకలు కొనలేరు, ఒంటెలు అక్కడ దొరకవు వాళ్ళకి. గొర్రెల మధ్యలో గొర్రెలే కొంటారు. స్తోత్రం చెప్పండి. ప్రముఖుమార్, రాత్రంతా ఎక్కడ పోయావు? ప్రియమైన వారులారా, ఈ గొర్రెల ద్వారమున బయలుదేరి వస్తూ ఉన్నాడు మన ప్రభు. అవును, ఆయన గొర్రెలకు మంచి కాపరి. గొర్రెల కొరకు ఒక మంచి కాపరి ఏం పెడతాడట? ప్రాణము పెడతాడు. ప్రియమైన వారులారా, అవునా? ఆయన గొర్రెల కోసమే వస్తున్నాడా? అవును. దీనులైన గొర్రెలు అక్కడ స్వస్థత కోసం చూస్తూ ఉన్నారు. అవునండి. ఈ రోజున ఆయన సన్నిధిలోనికి ఆకర్షించబడిన ప్రతి ఒక్కరూ గొర్రెలుగా ఉన్నారనే నేను తలస్తున్నాను. గొర్రెలు ఉన్నారు ఇక్కడ? వచ్చిన వాళ్ళందరూ గొర్రెలేనా? మేకలు ఉన్నారా? ఒకరు మేకలుంటే మాత్రం మేము మేకలమని చెప్తారా? ఎవరు అలాగా చెప్పలేరు. కానీ గొర్రెల మధ్యలో మేకలు కూడా రావచ్చు, ఉంటాయి కూడా.
అయితే ప్రభు వచ్చేది ఎక్కడికంటే గొర్రెల ద్వారంలోనే. ఎవరి దగ్గరకు వస్తున్నాడు? గొర్రెల దగ్గరికే. అసలు ఆయన పేరే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల 2000 సంవత్సరాల క్రితమే పుట్టిందనుకుంటున్నారా? లేదండి, జగత్తుకు పునాది వేయబడినప్పుడే. ఎంతమంది ఎక్కడున్నారు? ఎంతమంది ఎక్కడున్నారు? ఎప్పుడైనా చదువుతారా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఆ మాట, ఒక్క మాట చదవండి. అంత అయితే బోల్ టైం పట్టేస్తుంది మనకి. మనము తన ఎదుట పరిశుద్ధులమును 1:6 మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రకటన గ్రంథము, ప్రకటన 13:8 జగదుత్పత్తికి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు మాత్రమే ఆ మృగానికి నమస్కారం చేస్తారు. ఎవరండి వీళ్ళు? గొర్రె పిల్ల జీవ గ్రంథములో పేరు వ్రాయబడలేని వారు. ఓకేనా? మంచిది. తర్వాత 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు గాని నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైనది ఏదైనా, అబద్ధమైనది ఏదైనా జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అక్కడ జీవ గ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడలేదో వాడు మృగమునకు నమస్కారము చేయను. ఏదా మృగము? విజయమ్మ గారా, ఏదా మృగము? ఆ మృగమేది? దానియేలు చూశాడు ఆ మృగాన్ని, యోహాను చూశాడు ఆ మృగాన్ని పద్మసు దీపంలో. ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదన్నాడు. ఎప్పుడు? యోహాను గారు చూసినప్పుడు. కానీ ఇప్పుడు ఉంది. ఆ మృగమే క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి ప్రస్తుతము WCC సమాఖ్యగా ఏర్పడి ఉంది. వరల్డ్ కౌన్సిల్ క్రిస్టియన్స్, లేకపోతే వరల్డ్ క్రిస్టియన్స్ కౌన్సిల్, WCC. ప్రియులారా, సంఘ శాఖలన్నీ పెంతుకోస్తు మొదలుకొని క్యాథలిక్ మొదలుకొని పెంతుకోస్తు వరకు ఎన్ని వందల శాఖలైతే పిల్ల శాఖలంటా వచ్చి తిరిగి మరలా క్యాథలిక్ సిద్ధాంతంతో మిళితమైపోయాయో అదంతా ఏకమై ఐక్యమై ఒకే ఒక సమాఖ్యగా మారింది. అదే మృగమై ఉన్నది. ఆ మృగం యొక్క ముద్ర ఆల్రెడీ క్రైస్తవులందరి మీద పడిపోయింది. మరి ఎవరి మీద పడలేదంటే ఎవని పేరు, ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఎవని పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదో వారు మాత్రమే అందులోనికి ప్రవేశించరు. ఎవరి పేరు అందులో వ్రాయబడలేదో వారు మృగానికి నమస్కారము. ఇందులో జ్ఞానం ఉంది. మన యొక్క సబ్జెక్ట్ అది కాదు. ఇవాళ చాలా సింప్లిసిటీ, సామాన్యతగానే సాగిపోవాలనుకుంటున్నాను. అయితే చివరి దినాల్లో దానికోసం చెప్పేటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండి తీరాలి. ఆ మృగము గురించి మాట్లాడే ఒక దూత కావాలి. ఆ గొర్రె పిల్ల ఎవరు? గ్రంథంలో వ్రాయబడిన పేర్లు ఎక్కడున్నాయి, ఎవరు వాళ్ళు అని చెప్పేవారు కూడా ఎవరో ఒకరు కావాలి. అది ఇందులోకి ఇంచుమించు వచ్చేస్తుంది ఈ వర్తమానంలో. ఆమేన్ హల్లెలూయా. కొంచెం మీరు శ్రద్ధగా ఉండాలి. ఆ బాబుగాడు ఎవరో లేచారు, కొంచెం లేకపోతే ఆ తల్లి ఆ బిడ్డను తీసుకుని వెనుకమారుగా కూర్చున్న బాగుంటుంది. లేకపోతే దృష్టి అంతా ఆ బిడ్డ మీద పోద్దమ్మా. మిమ్మల్ని ప్రేమతో
ప్రేమిస్తున్నాం. మీరు మంచివారు, చాలా ఆసక్తిగా వచ్చామ్మా, నువ్వు దేవుడు నేను దీవించగాక. నీ బిడ్డలు నిలబడట్లేదు, కొంచెం ఆ గేటు దగ్గర అలా కూర్చో తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు వ్రాయబడిన వారేమో అందులో ప్రవేశిస్తున్నారు. పరిశుద్ధ నగరంలో, పరిశుద్ధ పట్టణంలో ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఇక్కడ ఉండిపోతున్నారు. వారు మృగం యొక్క ముద్రను వేయించుకుంటున్నారు, మృగానికి నమస్కారము చేస్తున్నారు. ప్రియులారా, మన ప్రభువైన క్రీస్తు జగత్తు పుట్టక ముందే, అంటే ఆదికి ముందే అనాదిలో గొర్రె పిల్లగా ఉన్నాడని నమ్ముతున్నారా? అంటే ఆయనలో సర్వాధికారి, శ్రీమంతుడు, మహదైశ్వర్యము కలిగిన సృష్టికర్త అయిన దేవునిలో ఒక కోరిక, ఒక వాంఛ ఉండింది. ఆ వాంఛ ఏమిటనగా, నేను భూమి మీద జరగబోయే సమస్త కార్యానికి ముందే నేను గొర్రె పిల్లగా వధించబడాలి అనుకున్నాడు ఆయన. అంతే, వధించబడ్డాడు. దాని ఉదాహరణ మనం ఆదాము ఘట్టంలో చూస్తాం. కొంత భాగాన్ని ఆదామవలు పాపం చేసి, అంటే వాక్యమునకు దూరమై వారు పడిపోయినప్పుడు వారి కోసం ఆ పొదల్లో నుండి ఒక గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన. దాన్ని ఖండించాడు, ఆ రక్తాన్ని తీశాడు, వారి మీద ప్రోక్షించాడు, వారి పాపాలు కడిగాడు అక్కడ. అప్పుడు ఆ చర్మాన్ని తీశాడు. దేవదూతలు ఒక చర్మం చొక్కాలు కుట్టేశారు వారికి, అవి తొడుక్కున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఏదేని మీరు అపవిత్రపరుస్తారు, ఇక్కడుంటే మీరు వెలుపట్టుకుపోవాలన్నాడు. బయటకు వచ్చేశారు. ఆ రోజునున్న ఆ ఏదేను ఆనాడు దేనితో, జల ప్రళయముతోనే ఆ మొదటి ఏదేను ఇక భూమి మీద లేకుండా అదృశ్యం చేసేసాడు దేవుడు, కనబడకుండా చేసేసాడు. అయితే సాతానేమనుకున్నాడంటే, ఆ రోజు ఏదేను నీ ఇష్టం చొప్పున, నీ యొక్క ఉద్దేశం చొప్పున అందమైన పళ్ళు, అందమైన పువ్వులు, అందమైన రకాలు, అద్భుతమైన సెలయేళ్ళు కలిగిన గొప్ప ప్రపంచంగా చేసావే, దానిని నేను పాడు చేయకుండా ఉంటానా? అది వాడి ఉద్దేశం. దేవుడు ఎల్లప్పుడూ పాడైన దాన్ని బాగు చేసేవాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? పాడైన దానిని బాగు చేసేవాడు, పగిలిన దానిని తిరిగి కట్టేవాడు ఆయన, చెడిన దాన్ని బాగు చేసేవాడు ఆయన. అయితే సాతాను ఎల్లప్పుడూ బాగున్న దానిని పాడు చేసేవాడు. ఈ రోజున భూమి మీద ఉన్న సమస్త సృష్టి అంతటిని వాడు సాతాను ఏదేనుగా మార్చేశాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఏం చేశాడు? సాతాను ఏదేను. అంటే వాడి ఆశ, అది వాడి లోపల ఉన్న ప్రగాఢమైన వాంఛ. అంటే దేవుడు ఏదేనులో ఎలాగైతే ఆరాధించబడ్డాడో అలాగే నేను కూడా భూమి మీద ఆరాధించబడాలి. అసలు ఈ కోరిక ఎప్పుడు కలిగింది? లూసిఫర్ అనే దేవదూతగా కెరూబుగా ఉన్నప్పుడే కలిగింది. అందుకే దేవుడు అతన్ని అక్కడ తోసివేశాడు. అప్పుడు భూమి మీద వాడు పడ్డాడు. ఆదిలోనే పరలోకమందు యుద్ధము జరిగింది. కనుక దేవుని కార్యం మన కళ్ళకు అద్దినట్టు కనపడతా ఉంది. ఏదైనా వనములోనే ఒక గొర్రె పిల్లను వధిస్తున్నాడు ఆయన. ఆ తదుపరి 4000 సంవత్సరాల వరకు ఆ గొర్రె పిల్లలు దహన బలిగా అర్పించబడడం, ధర్మశాస్త్ర ప్రకారంగా వారు నీతీకరణ పొంది, శుద్ధీకరణ పొంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ తిరిగి ఆ ధర్మశాస్త్రం వారిని సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా చేయలేకపోయింది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని క్రీస్తు చేసెను. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను. ఏమి చేసింది? ఎప్పటికప్పుడు కడుగుతుంది, కడిగి ఆ ప్లేట్ అక్కడ పెడుతుంది. మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ ఆ ప్లేట్ మళ్ళీ మనం తినడానికి వచ్చేస్తుంది. కడుగుతున్నాం, మళ్ళీ తెచ్చి ఎంగిల్ చేస్తున్నాం, మళ్ళీ కడుగుతున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది.
ధర్మశాస్త్రము మనిషిని పరిపూర్ణముగా విడుదల చేయలేకపోయింది. అప్పుడు 4000 సంవత్సరాల తరువాత 2000 సంవత్సరాలకి పూర్వం ఆయనే గొర్రె పిల్లగా, ఆమేన్ 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 ఆమేన్, ఆయనే గొర్రె పిల్లగా, ఆదాము కొరకు గొర్రె పిల్లగా వధించబడిన ఆయన, అబ్రహాము సంతానమంతటికి గొర్రె పిల్లగా ఇస్సాకు జీవితంలో కనుపరుచుకున్న ఆయన మరలా అసలైన గొర్రె పిల్లగా కలువరి శిలువపై నిలువకర్ర అడ్డకర్రపై ఆయన మరణించి ఈ రోజున నీకు నాకు ఈ గొప్ప రక్షణను తీసుకొచ్చాడు ఆయన. ఈ రక్షణ చాలా చాలా ప్రశస్తమైనది, విలువైనది. కనుక నువ్వు రక్షించబడ్డావా? అయితే నీ రక్షణ వస్త్రం కాపరి యొద్ద ఉన్నదని ప్రవక్త చెప్పాడు. ఎక్కడుందట? కాపరి యొద్ద. నువ్వు ఎంతకాలం నీ పెద్ద కూతురు దగ్గర ఉన్నా, నువ్వు ఎంతకాలం నీ చిన్న కూతురు దగ్గర ఉన్నా, నీ రక్షణ వస్త్రం ఎక్కడుంది సీమను? కాపరి దగ్గర ఉంది. అంచేత చివరికి మళ్ళీ నువ్వు ఎక్కడికి వచ్చేయాలి? కాపరి, నీ సొంత సంఘం, నీ సొంత దుడ్డులోనికి నువ్వు వచ్చేయాలి. ప్రియమైన వారలారా, కనుక ఈ గొర్రె పిల్ల ఎవరు? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన గొర్రె పిల్లగా వధించబడిపోయాడు. అప్పుడే. ఇప్పుడిది ఆది కంటే ముందు అనాదిలో. ఎలాగునా గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఎవరి కోసము వధించబడ్డాడు? ఎవరి కోసం వధించబడవలసి వచ్చింది ఆయన? మీరు చదివారు కదా 13 ప్రకటన, అదే 21, 27. అది ఎవరి కోసము గొర్రె పిల్లగా రావలసి వచ్చింది? బ్రదర్స్ పట్టుకున్నారా? పట్టుకోండి. శాలింరాజు, ధన్యకుమార్, చాలా ఎవరి కోసము ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు? గొర్రె పిల్ల జీవ గ్రంథములో ఎవరైతే వ్రాయబడ్డారో, ఆ బైబిల్ తీసుకో, ఎంతమంది పేర్లైతే గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయో ఆ పేర్లు కలిగిన వారి కోసమే. హల్లెలూయా. సంతోషంగా లేరా? మీకు సంతోషించలేరా మీరు? ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథములో ఎంతమంది పేర్లైతే వ్రాయబడ్డాయో వారి కోసమే మొదటి రాకడలో దిగి వచ్చాడు. అందరి కోసము కాదు. అందరికీ కృప, రక్షణ కొందరికే. కృప అందరికీ. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? కృప అందరికీ, రక్షణ కొంతమందికే. ఎవని పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడిందో వారి కోసం మొదటి రాకడలో గొర్రెపిల్లగా దిగొచ్చి మరణించాడమ్మా. ఆ మరణంలో నుండి ఎంతమందినైతే తన లోపల, తన గర్భములో, ఆమేన్, తన ఆలోచనలో, తన తలంపులో ఎంతమంది పేర్లు వ్రాసుకున్నాడో ఆ వ్రాసిన వాళ్ళందరినీ చిందించబడిన రక్తము ద్వారా విమోచించేశాడు. అదే రక్షణ. రైట్. ఇప్పుడు వారి కోసమే. ఎవరి కోసం? ఎవరు వారు? ఎంతమందినైతే మొదటి రాకడలో వచ్చి వారి పాప దోషముల నుండి, జన్మ కర్మ పాపముల నుంచి విడుదల చేశాడో వారి కోసమే ఇప్పుడు రెండవ రాకడలో రాబోతున్నాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? కుసుమ, వింటున్నావు కదా? అర్థమవుతుందమ్మా? ఒక అరగంటలో మనం ముగించుకుని వెళ్ళిపోతాం, కానీ మీరు దీవించబడి వెళ్ళాలి.
ఏదో పట్టుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఏదో వచ్చాములే వెళ్ళిపోతున్నాములే అనుకున్నట్టుగా రాకండి, అలా కూర్చోకండి. అందరూ కూడా ఆసక్తితో స్తోత్రం కలుగును గాక. ఈవేళ కొంచెం నాకు ట్రబుల్గా ఉంది, ఎందుకో బాడీ సరైన కండిషన్లో లేదు. అయినా చెప్పాలి, మిమ్మల్ని నేను ఫస్ట్గా ఆకలిగా పంపించకూడదు. ప్రార్థన చేస్తారా? నా కోసం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఎంతమందినైతే విమోచించడానికి మొదటి రాకలో వచ్చాడో అంతమంది కోసమే తిరిగి రెండవ రాకలో రాబోతున్నాడు ఆయన. ఎవరు వాళ్ళు? విమోచించబడిన వారు, గొర్రె పిల్ల జీవ గ్రంథములో పేరు రాయబడిన వారు. వారిని మాత్రమే ఎత్తబాటులో వాక్యమిచ్చి, ఆత్మనిచ్చి, అభిషేకమిచ్చి, ఈ కాలపు వర్తమానమిచ్చి, వారిని సిద్ధపరిచి వారిని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ శరణం పాడతారా? ఆ శరణం పాడండి. సూర్యోదయమా పాట పాడుతూ ఉంటాం కదా, అదే వరంగారు పాట చివరి పేజీలో ఉంటుంది కదా. ఒక శుభోదయాన 6-9 మధ్యలో ఓ శరణం పాడు. వధువు అదృశ్యమగును, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మైక్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఆర్భాటం జరుగుచుండెను, ఏడవ దూత హల్లెలూయా ఆమేన్. బాక్స్ హల్లెలూయా. హల్లెలూయా. చప్పలు కొడుతూ పాడదామన్నారు. ఆమేన్. ఒక శుభోదయాన 6-9 మధ్యలో భీకర గాలి వీచెను, కొనిపోబడును. హల్లెలూయా ఆమేన్. గ్లోరీ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆ గొర్రెల కాపరి ఏం చేశాడు? మొదటి రాకడలో ఎవరి పేరైతే అందులో వ్రాయబడిందో వారి కోసం తన ప్రాణం అర్పించి వారిని విడుదల చేసి విమోచన ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. వారిని మాత్రమే తీసుకుని వెళ్ళడానికి ఇప్పుడు రాబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. రైట్. ఆయన ఏమని పిలువబడ్డాడు? గొర్రె పిల్లగా. అందుకే యోహాను పరిచయం చేస్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. అంటే ఆయన గొర్రె పిల్లగా వచ్చాడంటే ప్రియులారా, గొర్రెలు అంటేనే ఆయనకి ఇష్టం అన్నమాట. అందుకే
గొర్రెల ద్వారమున వస్తున్నాడు. గొర్రెల ద్వారాన వచ్చేవాడు మాత్రమే కాపరి అన్నాడు. వేరొక మార్గాన్ని దొడ్డుగుమ్మాను వచ్చేవాడు దొంగ, దోచుకున్నవాడు అన్నాడు. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చాలా త్వరితంగా మీకు అర్థమయ్యే రీతిగా కొన్ని మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం మనం. ప్రియమైన వారులారా, గొర్రెల కాపరి, మంచి కాపరి. ఆయన తన గొర్రెలను నడిపించినప్పుడల్లా పేరు పెట్టి పిలుచును. నీ పేరు తెలుసా ఆయనకి? మన పేరు తెలుసా ఆయనకి? నీవు పుట్టకముందే నీ పేరు ఆయనకి. ఎంతమంది నీ పేరు ఆయనకి తెలియాలనుకుంటున్నారు? ఒక కలెక్టర్ సమావేశంలో, ఎమ్మెల్యే గారి సమావేశంలో, ముఖ్యమంత్రి సమావేశంలో నీ పేరు పిలిచినప్పుడు నీకెంత ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుందో. నా పేరు పిలువబడింది. ఈ భూ సంబంధమైన పేరు, భూ సంబంధమైన గొప్ప అతిశయము అస్సలు ఏది మీరు లక్ష్య పెట్టకండి. ఎందుకంటే ఈ రోజున మంచి అన్న నోరే రేపు మరలా అంత వెదవలేడంటారు, అంత సోంబేరు లేరంటారు, అంత వ్యర్థమైన మనిషి లేదంటారు. ప్రియులారా, ఈ లోక సంబంధమైన ఘనత, పేరు, ప్రఖ్యాతుల కోసం, అతిశయ కోసం ఆరాటపడకండి. పరిశుద్ధుల మధ్యలో, దేవదూతల మధ్యలో అక్కడ నీ పేరు పిలువబడుతుంది. అక్కడ నీ పేరు పిలువబడుతుంది. అప్పుడు సంతోషించాలి నువ్వు, అప్పుడు గొంతులు వేయాలి నువ్వు. ఆ పేరు కోసమే ప్రాకులాడు. భూ సంబంధమైన పేరు కోసం ఎప్పుడు ప్రాకులాడుతూ నిన్ను నీవు తగ్గించుకుంటూ ఉండడమే ప్రభువు నీ నుండి కోరేది. గొర్రెపిల్ల యొక్క స్వభావం ఏది? తనకు తాను నడువలేదు. తనకు ఎవరో ఒకరు ముందుండి నడిపించాలి. తనకు తాను ఓన్గా ఏ డిసిషన్ తీసుకోలేదు. తన సొంత ఆత్మతో కానీ, సొంత మనసుతో కానీ నడవలేదు. తప్పక ఎవరో ఒకరు అంటే, అందుకు మీరు గొర్రెల మందలో మేకలు కూడా చూస్తారు. 2-3 మేకలు ఉంటాయి ఖచ్చితంగా. ఎన్ని వందల గొర్రెలున్నా ఖచ్చితంగా 5-6 మేకలు ఉంటాయి అందులో. ఎందుకో తెలుసా? అవి త్రోవ ఎరుగవు గొర్రెలు. వాటిని త్రోవ చూపించడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇవి మేకలు. ప్రభువు మేకలను పిలువ రాలేదు, గొర్రెలనే పిలువచ్చాడు. స్తోత్రం కలుగును గాక. గొర్రెల కోసమే ప్రాణం పెట్టాడు, మేకల కోసం ఆయన ప్రాణము పెట్టలేదు. కనుక మేక కాపరిని దాటుకుని ముందుకు వెళ్ళిపోతుంది. గొర్రె కాపరిని దాటి ఎప్పటికీ ముందుకు వెళ్ళలేదు. ఒకసారి గొర్రెల కాపరి ఒక గొర్రె పిల్లను భుజం మీద వేసుకుని వస్తూ ఉంటే, దాని వెనుక దాని తల్లి ఆ గొర్రె పిల్లను వెంబడిస్తూ వస్తూ ఉంది. అప్పుడు ఒక ఆయన నిలబడి కాపరిని అడుగుతున్నాడు, ఏమయ్యా, దానికి నడిచే వయసు వచ్చినట్టుంది, దాన్ని ఇంకా భుజాల మీద ఎత్తుకుని మోస్తున్నావు, ఏమైంది? అది నడుస్తుంది కదా, కింద విడిచిపెట్టవచ్చు కదా అన్నాడు. అప్పుడు ఆ కాపరి అంటాడు, అయ్యా, దీని తల్లి కోసమే దీన్ని ఎత్తుకున్నా. దీని తల్లి నా మాట వినడం, అటు ఇటు పరిగెడతా ఉంది, అటు ఇటు నడుస్తూ ఉంది. ఇప్పుడు అది నా వైపు చూస్తూ నన్నే ఫాలో అవుతుంది అన్నాడు. ఎందుకోసమట? దాని బిడ్డను నేను భుజాల మీద మోస్తున్నాను కదా. తన బిడ్డ మీద ఉన్న ప్రేమతో అది నన్ను గమనిస్తూ నన్ను వెంబడిస్తుందయ్యా. అందుకోసమే తన ఆలోచన మార్చాలని, తన దృష్టిని మార్చాలని తన బిడ్డను నా మీద వేసుకున్నది. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? కొన్ని సమయాలలో మనకు అర్థం కాదు దేవుడు చేసే కార్యాలు. ప్రార్థించిన వెంటనే జరిగిపోవాలనుకుంటాం, అంతే, అలాగా జరిగిపోవాలంతే. లేకపోతే నిజంగా ప్రభు ఉన్నాడు, అసలు నా మాట విన్నాడా, ప్రార్థన విన్నాడా, మర్చిపోయాడా, ఎక్కడున్నాడో ఏంటో ఆయన
అని గలిబిలైపోతూ ఉంటాం. లేదు లేదు, సహోదరి సహోదరుడా, నీకొక పాఠము నేర్పించుటకు కొన్ని సమయాలలో నీ పిల్లలను పట్టించుకుంటాడు, నీ బంధువులు పట్టించుకుంటాడు, నీ కుటుంబాన్ని పట్టించుకుంటాడు, నిన్ను కూడా పట్టించుకుంటాడు. అది నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించాను, నన్ను వెంబడించట్లేదు. అది అటు ఇటు పరిగెడతా ఉంది. అందుకే దాని బిడ్డను నేను భుజాల మీద మోస్తున్నా. ఇప్పుడు అది నన్నే వెంబడిస్తుంది. అంటే కాపరి ఎల్లప్పుడూ తన గొర్రెలు తననే వెంబడించాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక చోట మరో కాపరి ఏం చేశాడంటే, ఒక గొర్రెను కాలు విరగొట్టాడట. బ్రహ్మాం గారు అడుగుతాడు అక్కడ, ఏ కాపరి, ఏమైందా నీకు? దానికి ఏమైంది? అయ్యో పాపం, కాలు విరిగిపోయినట్టుంది, కట్టావు. ఏం జరిగింది? ఎక్కడ పడిపోయింది? అది పడిపోయిందా, లేకపోతే ఏదైనా తొక్కిందా, లేకపోతే ఏ తోడేలైనా దాని కాలు పట్టుకుంటే నీ విడుదల చేసావా? ఏమైందయ్యా దాని కట్టు వేశావు అని అడిగాడట. అప్పుడు ఆ కాపరి అంటున్నాడు, ఏ తోడేలు దాన్ని వెంబడించలేదు, ఏ బండ మీద నుంచి అది పడిపోలేదు, నేనే దాని కాలు ఎరగొట్టానన్నాడట. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? పట్టుకుంటున్నారా? నేనే దాని కాలు. అదే ఎంత మూర్ఖుడువయ్యా, ఎంత కఠినమైన మనసు కలిగిన వాడవయ్యా నువ్వు. గొర్రెలు ఎంత మంచివో తెలుసా? అవునండి, గొర్రెలన్నీ మంచియే, కానీ ఈ గొర్రె నా మాట వినలేదు, నా మాట సరిగా వినలేదు. నన్ను వెంబడించమని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నా మాట వినడం లేదు, మొండికి తిరుగుతూ ఉంది. దాని కాలు విరగొట్టాను, ఇప్పుడు నా వైపు చూస్తూ ఉంది, నన్ను వెంబడిస్తూ ఉంది. నేను ఎప్పుడు మేత పెడతానా, ఎప్పుడు జలము త్రాగిస్తానా అని అది నా వైపే దృష్టి పెట్టింది. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ప్రియమైన వాళ్ళారా, అక్కడేం జరిగింది? ముందుకి తిరుగుతుంది, తిరుగుబడతనం చేస్తుంది, చెప్పిన మాట వినడం లేదట. అన్నీ ఒక చోట పడి ఉంటుంటే అది ఒంటరిగో చోటకి వెళ్తుంది. ఒంటరిగో చోట ఉండకూడదు గొర్రె, తోడేలు ఖచ్చితంగా వచ్చి దాన్ని ఎత్తుకెళ్ళిపోద్ది. కనుక మంద ఎక్కడ ఉండును? అన్నీ కలిసిన చోటే మంద ఉండును. అప్పుడు ఈ మంద అంతటిని ఎక్కడ తీసుకొస్తాడు? దొడ్డులోనికి తీసుకొస్తాడు. ఆమె చెప్పండి, ఎక్కడ తీసుకొస్తాడు? దొడ్డులోనికి. ఏమిటా దొడ్డి? ఈ రోజున నువ్వు కూర్చున్నావే ఈ సంఘమే. స్తోత్రం చెప్పగలరా? ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘమే ఆ దొడ్డి. నేను దొడ్డిలోనికి గొర్రెలన్నీ నడిపిస్తూ ఉంటే అది దొడ్డి అవతలకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ పొదల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. సాయంకాలపు వేళ ఏ తోడేళ్ళన్నా వచ్చి దాన్ని పట్టుకుంటే ఏమిటి దాని పరిస్థితి? అందుకే నా మాట వినడం లేదని దాని కాలు నేను వెనగొట్టాను. కొన్ని సమయాలలో నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయన కొన్ని శ్రమలకు, కొన్ని శోధనలకు నిన్ను అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకు? నీకు పాఠం నేర్పించాలని, నీ మనోగతాన్ని తిరగవేయాలని, నీ యొక్క విశ్వాసం పరిపూర్ణం కావాలని. ఏదో తేడా వచ్చింది నీ విశ్వాసంలో, నీ భక్తిలో ఏదో లోపం వచ్చింది. ఎందుకంటే బుక్కవాని తైలములో చచ్చిన ఈగ ఒకటి పడితే చాలు అది చెడు వాసన కొడుతుందన్నాడు ప్రసంగి. నీ భక్తి మంచిగానే ఉంది, యథార్థంగానే ఉంటున్నావు, కానీ అప్పుడప్పుడు ఏదో ఒక చెడు ఈగ, చెడు అలవాటు, చెడు పరిస్థితి, చెడు తలంపు, చెడు మాట, చెడు తలంపు, చెడు కార్యము నీలో పడుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? నీ తైలమంతా చెడు వాసన కొడుతుందనే సంగతి దేవునికి ముందే తెలిసి, అప్పుడు ఆ ఛాయలకు పోకుండా, ఆ ఆలోచనకు పోకుండా, ఆ తలంపులకు పోకుండా, ఆ క్రియలకు పోకుండా నీ కాలు, దయచేసి మన కాలు విరగొడతాడని కాదు, మనకు ఒక సమస్యను, ఒక శోధని దేవుడే అనుమతిస్తాడు. ఆమేనంటారా? ఆయనే ఒక శోధనను మన మీదకి అనుమతిస్తాడు. ఎందుకు దాని కాలు విరగొట్టాడు? చెప్తున్నాడు ప్రవక్తతో, అయ్యా అది నా మాట వినకుండా తోడేళ్ళ మధ్యకి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంది. అవునండి,
మేక అయితే దొడ్డిలో నుంచి అవతలకి దాటుతూ ఉంటుంది, గొర్రె అయితే దొడ్డిలోనికే వస్తుంది. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? గొర్రె ఎప్పుడు కాపరి స్వరాన్ని గుర్తిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా గొర్రెల కోసమే మాట్లాడాడు ఆయన. గొర్రె ఎప్పుడు కాపరిని వెంబడిస్తూ ఆ కాపరి యొక్క అడుగుజాడల్లో నడుస్తుంది. తర్వాత ఆ దొడ్డలోనికి గొర్రెలన్నీ పంపించిన తర్వాత ఆ దొడ్డెకు ఆయన ద్వారము దగ్గర అడ్డంగా పడుకుంటాడు. తూర్పు దేశపు ఆ గొర్రెల కాపరులు అలానే పరుంటారు. ఎప్పుడైనా ఒక గొర్రె అవతలికి పోవాలంటే గొర్రెల కాపరిని దాటి వెళ్ళాలి. ఎప్పుడైనా ఒక తోడేలు ఒక గొర్రె దగ్గరికి వెళ్ళాలంటే, దొడ్డెలోనికి వెళ్ళాలంటే కాపరిని దాటి వెళ్ళాలి. అంటే ఇప్పుడు గొర్రె దొడ్డలో నుంచి వెలుపలికి రావాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా కాపరిని దాటుకునే రావాలి. స్తోత్రం కలుగును గాక. ఆ కాపరే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. నీకు దొడ్డిని సిద్ధపరిచాడు, ఒక సంఘమును సిద్ధపరిచాడు. నీకు నువ్వు రక్షించబడింది ఇక్కడే కనుక నువ్వు ఎన్ని తిరిగినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని మార్గాల్లోనికి వెళ్ళి తిరిగి వచ్చినా, ఎంత ఉద్యోగాలు చేసుకుని వచ్చినా చివరికి మరలా నీ దొడ్డిలోనికే, నీ సంఘములోనికే చేరితే తప్ప మనశ్శాంతి ఉండనే ఉండదు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? కనుక దొడ్డికి సంబంధించిన, సంఘమునకు సంబంధించిన చక్కటి గొర్రెవలే నేనుండాలి ప్రభువా. చంచల మనస్సుంది, నీలో దాన్ని తొలగించుకోవాలి. అటు ఇటు పరిగెత్తే మనసుంది, తొలగించుకోవాలి. అప్పుడప్పుడు కాపరి స్వరాన్ని గుర్తించకుండా, గుర్తించిన మొండికి తిరిగే స్వభావం నీలో ఉంటే వెంటనే ఒక నిజమైన గొర్రె పిల్లగా నీలో నీ స్వభావాన్ని మార్చుకోవాలి. మేకలు కాపరి స్వరము వినవు, గుర్తించవు గనుక అవి మందలోనికి రావు, వచ్చినా అక్కడ నిలబడలేవు. ఎందుకంటే అది మేకగానే పుట్టింది. స్వభావరీత్యా దాని ఆలోచనలు, గుణలక్షణాలన్నీ మేక. నువ్వు మేకగా ఉండగలిగితే నీవు చర్చిలో ఉండలేవు, దొడ్డిలో ఉండలేవు, కాపరి స్వరాన్ని గుర్తించలేవు. నీవు గొర్రెగా ఉండగలిగితే, గొర్రెగా ప్రభు నిన్ను సిద్ధపరిచినప్పుడు ఆ గొర్రె ఎల్లప్పుడు అందరితో కలిసి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రె ఒంటరిగా జీవించలేదు. గొర్రెకు మంద కావాలి, ఐక్యత కావాలి, సహవాసం కావాలి, సంఘము కావాలి. తనకు తాను ఒంటరిగా అది నివాసము చేయలేను. గొర్రెల ద్వారమున ప్రభు వస్తూ ఉన్నాడు. సరే, ముందుకెళ్ళిపోవాలి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ. ఇప్పుడు దేవదూత వచ్చి ఆ నీటిని కదపాలి, కదిలించాలి. అంటే కలియబెట్టాలి ప్రియులారా, కలియబెట్టాలి. పౌలు గారు తన కాలంలో ఇజ్రాయేలు మధ్య వాక్యమును కలియబెట్టాడు. అనేక మంది యూదులు వెలుపటికి వచ్చారు. పట్టుకోండి దేవుని వాక్యాన్ని. అన్యుల మధ్యకు వెళ్ళాడు, వాక్యాన్ని కలియబెడుతున్నాడు. అనేక మంది అన్యులు బయటకు వచ్చి క్రైస్తవులుగా మారిపోయారు. స్తోత్రం కలుగును గాక. ఆ కాలం అయిపోయింది. లూథర్ కాలం వచ్చింది, మార్టిన్ లూథర్. ఈ లూథర్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చి వాక్యమును కదుపుతున్నాడు. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. నీటిని కదపాలి. నీరనగా జనములు, జనాంగములు. ఇక్కడ జనాంగములు ఆ నీటిని కదుపుతున్నప్పుడు అందులో నుండి ఒక శక్తి బయటపడాలి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవదూత దిగొచ్చినప్పుడల్లా శక్తి దిగొస్తుంది, అభిషేకం దిగొస్తుంది, ప్రభావం దిగొస్తుంది. ఏ రోగి ముందు దిగుతున్నాడో ఆ రోగి బాగై వెళ్ళిపోతా ఉన్నాడు.
దేవదూత వచ్చి నీటిని కదుపుతున్నాడు. ప్రియులారా, నీటిని కదుపుతున్నారు. నీటిని కదపగానే అక్కడ దివ్యమైన ప్రభావము దిగొస్తుంది. లూథర్ వచ్చాడు. తన కాలంలో తనకివ్వబడిన చిన్న వర్తమానం తీసుకొచ్చి కదిపాడండి. జనాంగములను కదిపాడు. ఎప్పుడైతే కదిపాడో క్యాథలిక్లో నుండి అనేక మంది వెలుపలకు వచ్చేసారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక్కొక్కటి నిజంగా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ ముందుకెళ్ళిపోతున్నాను సులువుగా. లూథర్ దేనితో వచ్చాడు రంగం మీదకి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ రోజున దేవుడు తనకిచ్చిన ఆ చిన్న వర్తమానముతో వెలుపలకు వచ్చి, ఎందుకంటే ఆ రోజుల్లో పోపులు తప్ప, బిషప్పులు తప్ప ఎవ్వరూ బైబిల్ చదవడానికి లేదు. కానీ అతడు చదవరి, జర్మనీ దేశస్థుడు, మంచి చదవరి. తన చదువును మేధస్సును ఉపయోగించి మంచి పేరు తెచ్చుకుని బిషప్పుల ద్వారా అతడు రహస్యంగా ఉన్న బైబిల్ చదివినప్పుడు అందులో అనేక సత్యాలు బయటపడ్డాయి. అయితే అతను పట్టుకున్న మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననే హబక్కు ప్రవక్త వ్రాయబడిన గ్రంథంలో ఒక మాట అది దొరికింది. అది పట్టుకుని బయటకు వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడంటే జనములను కదిపాడు. ఆమేన్. అంతే, అతని బోధను అనేకులు విశ్వసించి బయటకు వచ్చారు. స్తోత్రం కలుగును గాక. తర్వాత వెస్లీ, ముందుకెళ్ళిపోతున్నా, కరుణాకర్ పట్టుకోండి. జాన్ 6వ సంఘకాల దూత జాన్ వెస్లీ వచ్చి అప్పుడున్న సంఘ శాఖల మధ్య కదిపాడు, నీటిని కదిపాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు అతనికి ఇచ్చిన వర్తమానం ఏది? వరముల యొక్క పునరుద్ధరణ. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ, ఆది కాలములో దిగిన పరిశుద్ధాత్మ, పెంతెకోస్తు దినమందు దిగిన పరిశుద్ధాత్మ నేడు మన మధ్య ఉన్నది. అప్పుడున్న భాషలు ఇప్పుడున్నవి, అప్పుడున్న వరాలు ఇప్పుడు పనిచేస్తాయి. సంగమా ప్రార్థించండి, సోదరుడా ప్రార్థించు, సహోదరి ప్రార్థించు అని చెప్పి జనములను కదపడం ప్రారంభించాడు. స్తోత్రం కలుగును గాక. జాన్ వెస్లీ ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు, పునరుద్ధరణ తీసుకొచ్చాడు. ఏమిటా పునరుద్ధరణ అంటే? వరముల పునరుద్ధరణ. ధన్యకుమార్, వరముల పునరుద్ధరణ అంటే అంతవరకు సంఘం ఏ స్థితిలో ఉంది? పూర్తిగా చచ్చిపోయింది, చీకటి అలుముకుంది. ఇంచుమించు 1700 సంవత్సరాలు సంఘములో, దేవుని సంఘములో వెలుగు లేకుండా పోయింది. 6వ దూత, 6వ సంఘకాలపు దూత ఏం చేశాడు? నీటిని కదిపాడు. నీటిని కదపగానే అనేక శాఖల్లో విస్తరించిపోయిన జనంలో నుంచి అనేక మంది, అప్పటికి అనేకమైన శాఖలు విస్తరించిపోయాయి. ఆ నీటిని కదపగానే అనేక మంది ఆయా సంస్థల్లో నుండి, శాఖల్లో నుండి బిలబిలబిలమంటూ జాన్ వెస్లీ బోధకు ఆకర్షించబడ్డారు. 6వ దూత ఆకర్షించబడి అతడు ఏం చెప్తాడా అని అతని వైపే తేరు చూసేవారట. ఎందుకంటే వాక్యం లేదు. అప్పటికి చాలా వరకు మొత్తం క్రైస్తవ్యం అంతా చీకటి అంధకారంలోకి వెళ్ళిపోయింది. అదిగో ఇంచుమించు 1700 సంవత్సరాలు, 170వ సంవత్సరం మొదలుకొని ఇదిగో జాన్ వెస్లీ 1750 వరకు, స్తోత్రం చెప్పండి, 170వ సంవత్సరం మొదలుకొని 1750వ సంవత్సరం వరకు పూర్తి బ్లైండ్నెస్ అంటారు. బ్లైండ్నెస్, చీకటి, అంధకారం, గుడ్డితనం. లౌదికేయ సంఘం అదే. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? లౌదిక సంఘం అదే. పిల్లరా, కదిపాడు జాన్ వెస్లీ. తనకివ్వబడిన ఆత్మను, అభిషేకాన్ని తీసుకొచ్చి కదిపాడండి. ఉజ్జీవం కలిగింది ప్రపంచమంతా. మళ్ళీ ఒక్క దేశం కాదండోయ్, ప్రపంచమంతా ఉజ్జీవం కలిగింది. అప్పుడు
అనేక ఆత్మలు చీకట్లో ఉండి వెలుగును చూశారు. వెలుగును చూడగానే ఎలాగైనా లైట్ వెలగగానే ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ మూలనున్న చీకట్లో ఉన్న పురుగులన్నీ మాట్లాడండి కొంచెం లైట్కి అంటే వెలుగుకి ఆకర్షించబడు రీతిగా చీకట్లో ఉన్న అనేక ఆత్మలు, భ్రష్టత్వంలో ఉన్న అనేక ఆత్మలు జాన్ వెస్లీ వైపుకు చూడటం ప్రారంభించారు. జాన్ వెస్లీ అట అద్భుతమైన ఆరోగ్యవంతుడు. 4 మార్లు ప్రార్థన చేసేవాడు, 4 మార్లు బోధ చేసేవాడు అంట రోజుకి. దేవుడు ఏమిచ్చాడండి ఆయనకి, ఎంత స్టామినా దేవుడు ఇచ్చాడు. ఎన్ని మార్లు? 4 మార్లు 2-3 గంటలు వాక్యం చెప్పేవాడట. నా పని అయిపోయింది అప్పుడే, ఇంకా గంట అవ్వలేదు. మన స్టామినా ఎలా ఉంది, మన తిండి అలాగ ఉంది, మన బతుకు అలాగ అయిపోయింది. ఈ రోజున బడాయిగా కనపడతానంతే, ప్యాంట్లో షర్ట్లు వేసుకొని అయిపోయింది. గంట అయినప్పటికీ నా పని అయిపోయింది. 4 మార్లు జాన్ వెస్లీ 2-3 గంటల వాక్యం నిలబడి చెప్పేవాడట. జనాంగాలు పరుగున వచ్చి తండాలుగా గుంపులుగా వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తీసుకొచ్చాడు? శుద్ధీకరణ. లూథర్ నీతికరణ తీసుకొచ్చాడు. జాన్ వెస్లీ శుద్ధీకరణ తీసుకొచ్చాడు. 3వ కార్యం కావాలి కదా, మరొక ఆయన వచ్చాడండి. ఆమేన్, హల్లెలూయా. 3వది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. 7వ దూత వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మళ్ళీ నీటిని కలిపాడు. ఇంక మామూలుగా లేదు. ఇంకా నేనైతే గొంతులేలు అనుకుంటున్నాను కన్నా పరిస్థితి బాగాలేదు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. 7వ దూత వచ్చి ప్రపంచమంతా మొత్తం నీటిని కదుపుతూ వచ్చాడు. కదిపి కదిలించి ఈయన కదిలించిన చోటెల్లా దేవుని శక్తి గల దిగి వచ్చిందంటే అద్భుతాలు జరగడం ప్రారంభించాయి. చచ్చిన వాళ్ళు తిరిగి లేచి వెళ్ళిపోతున్నారు. హృదయ రహస్యాల గురించి మాట్లాడటం ప్రారంభించాడు. ఆయనకిచ్చిన దర్శనములన్నీ నెరవేరిపోతా ఉన్నాయి. 7వ దూత వచ్చి ఆ నీటిని కదిలించగానే అసలైన వధువు బయటకు వచ్చిందండి. ఆ వధువు ఎక్కడుందా? ఆ గొర్రెలు ఎక్కడున్నారా? ఆ గొర్రెలు ఆయన స్వరాన్ని వింటున్నారా? ఈ రోజున నీవు గొర్రెవైతే అటు ఇటు పరిగెత్తడానికి చూడవు. మేక అయితేనే అటు ఇటు పరిగెత్తడానికి బయలుదేరుతుంటుంది. నువ్వెవరో? గొర్రె పిల్లవేనా? ఆయన గొర్రె, ఆయన గొర్రెల కాపరి. మరి నువ్వు గొర్రెవేనా? మేకలా ఉన్నారా? మేకల స్వభావాలు కనబడుతున్నాయి. ఇంకా అక్కడక్కడ అసూయ పడుతున్నారా? ఒకరి మీద ఒకరు అసూయ పడుతున్నారు కదా, అది మేక స్వభావం. ద్వేషం పెట్టుకుంటున్నారా? అది మేక స్వభావం. పగ సాధించాలనుకుంటున్నారా? అది మేక స్వభావం. అబద్ధం ఆడుతున్నారా? లేదండి, నెలకోసారండి. దొంగతనం చేస్తున్నారా? ఎప్పుడో మానేసేవండి. కాకపోతే అప్పుడప్పుడు మా తోటికోళ్ళు లేనప్పుడు, మా అత్తగారు లేనప్పుడే, ఇంటి ఎదురుగుండా ఎవరు నన్ను చూడలేనప్పుడే. వద్దండి, అది మేక స్వభావమే. వ్యభిచారం మానేశారు చాలామంది. చివరి దినాల్లో వ్యభిచారులు దేవుడు మార్చేశాడు. కానీ కొంతమందిలో ఇంకా ఆ ఆలోచన అది కానీ కలుగుతుందేమో, జాగ్రత్త, అది మేక స్వభావం. దొంగతనం మానేశారు, దొంగ బుద్ధి ఇంకా పోలేదేమో, ఆ లోపట ఇంకా గొడుగుతుందేమో ఏదో, ఆ సనుగుడు గొనుగుడు, అది మేక స్వభావమే. నీ ఉద్యోగం ఉంటే ఉంది, పోతే పోయింది, కానీ నువ్వు మాత్రం అబద్ధం ఆడొద్దు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆమేన్, 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 ఆమేన్. దేవుడు నిన్ను ఎలాగైనా పోషిస్తాడు. దొంగ బుద్ధి విడిచిపెట్టు. నువ్వు దొంగతనం చేసి ఎంతకాలం బతుకుతావు అసలు? ఏమండి, దొంగోడి పేరు దొరసనంట. దొంగోడు తెచ్చినంత వరకు అద్భుతమైన పట్టుచీరలే, కానీ ఒక రోజు నాడు పట్టబడతాడు, ఆడు పడిపోతాడు, ఆడు పని అయిపోద్ది. కట్టుకోవడానికి చింపిరి గుడ్డలు ధరిస్తారని ఉంది బైబిల్లో. వాడు బిడ్డలు దిగంబరులు, భార్య దిగంబరులు అవుతారు. కట్టుకోవడానికి సరి గుడ్డలు ఉన్న వాళ్ళకి తినడానికి తిండి ఉండదు. కనుక ప్రియమైన వాళ్ళారా,
మేకలుగా ఉండబోకు. మేక స్వభావం నీకొద్దు. మేక గంతులు వేస్తూ దాటి వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. గొర్రె మాత్రం నా కాపరి నా వెనక వస్తున్నాడా, నా కాపరి నన్ను వెంబడిస్తున్నాడా. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము అవి నన్ను వెంబడించును. కాపరి పలికే ఆ స్వరము, కాపరి పలికే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నిజమేనా? ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. మీకు తెలుసా, మన పేర్లన్నీ జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయా? మీ పేరు పిలుస్తూ ఉంటాడు ఒక దినాన్ని. నీ పేరు పరిశుద్ధుల మధ్యలో, కోటాను కోట్ల పరిశుద్ధులు అక్కడ ఉంటారు, కోటాను కోట్ల దేవదూతలు అక్కడ ఉంటారు. అప్పుడు నీ పేరు పిలవాలి, అప్పుడు రావాలి పండగ నీకు. స్తోత్రం. ఇక్కడ నా పేరు పిలవలేదు, నా పేరు చెప్పలేదు, నన్ను ముందు పెట్టలేదు, నన్ను మర్చిపోయారు. ఎవ్వరు ఏ తొందరపడకండి. ఇక్కడ నీ పేరు పెట్టలేదని, పేరు పలకలేదని మీ కాపరికి మరుపు అని తెలుసుకోండి. మీ కాపరికి మందమరుపు ఉంది. మందమరుపు కాదు, మతి మరుపు ఉందని తెలుసుకోండి. నన్ను చెప్పలేదు, అగో ఆ పేర్లు చదివారు, ఈ పేర్లు చదివారు. నాది ఎంత విచిత్రమైన మతిమరుపు అంటే, ముందు చెప్పని అని మర్చిపోతాను, వెనకాల ఎవరో ఒకరు చెప్తారు, ఆ మాట పట్టుకుంటాను. ఏదేంటో మరి, అదో కర్మ. ఈ కర్మ నుంచి దేవుడే నన్ను విడుదల చేయునుగాక. కనుక ఒకవేళ కాపరి ఇక్కడ మర్చిపోయినా, డీకన్ మర్చిపోయినా, అయ్యో నీ పేరు మరొకరు ఇక్కడ మర్చిపోయినా, నీ పేరు మాత్రం మరవలేని వాడు ఒక ఆయన ఉన్నాడు. అక్కడ పిలవబోతున్నాడు. ప్రవక్త చెప్తాడు అద్భుతమైన మాటలు. ఇంకా నేను చదవడానికి టైం లేదు, ముగించాలనుకుంటున్నాను. అక్కడ నీ పేరు పిలుస్తున్నప్పుడు ఇంకా నీ జీవితం ఎలా ఉంటుందంటే, నీ హృదయం ఇక పరితపించి, అబ్బా ఎంత ఈ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. సహోదరి, సహోదరుడా, తృణప్రాయమైన అల్ప సమయం, అల్ప భోగము కోసం నీ అవయవాలు, నీ శరీరం పాడు చేసుకోవద్దు. నువ్వు గొర్రెవైతే నువ్వెప్పటికీ నీ శరీరమును పాడు చేసుకోవు, నీ ప్రాణమును పాడు చేసుకోవు, నీ ఆత్మను కూడా పాడు చేసుకో. మేక అయితేనే పోతే పోనీ ప్రాణం అనుకుంటుంది, పోతే పోనీ అనుకుంటుంది, ఏమైందిలే అనుకుంటుంది. శరీరం గురించి జాగ్రత్త వహించదు, ప్రాణం గురించి జాగ్రత్త వహించదు, ఆత్మ గురించి జాగ్రత్త వహించదు. ఎవరు? మేక. నువ్వేమై ఉన్నావు? ఆరాధన అంటే అస్సలు పట్టింపు ఉండదు మేకే. పాటర్ గారికి ఏం పని అలాగే చేస్తాడు ఫోను. నిజమే, మరి పని లేదు. ఏ పని? నీకు ఫోన్ చేయడమే, నీతో మాట్లాడమే. ఎందుకంటే కాపరికి ఎప్పుడు గొర్రెలతోనే పని. ఎంతమంది ఇష్టపడతారండి? నిజమేనా? పాస్టర్ గారు ఎవరితో పని అంటే లోకంతో పని కాదు, ఊళ్ళో జరిగే పండగతో పని కాదు, గొర్రెలతోనే పని. గొర్రెలను కాయుట, మేపుట. చెప్పండి. గొర్రెలను కాయుట, మేపుట, నడిపించుట. ఆ పని ఆయన చేశాడు. తన కాపరికి అప్పగించి వెళ్ళిపోయాడు ఆయన. కనుక ప్రియులారా, ప్రార్థన అంటే చిరాకు పడదు. ఎవరు? గొర్రె. ప్రార్థన అంటే చెవు కోసుకుంటుంది, ప్రార్థన అంటే పరిగెత్తుద్ది, చీకటి అనుకోదు, కరెంట్ లేదు అనుకోదు, ఉక్కపోత అనుకోదు, అబ్బా అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుందండి, అసౌకర్యంగా ఉంటుంది అనుకోదు గొర్రె. మరి ఏమనుకుంటుంది? ప్రార్థన అంట పోగొట్టుకోకూడదు, నేను వెళ్ళిపోవాలి, ఆ ప్రార్థనలో నేను ఉండాలి, ఆ ప్రార్థనలో నేను నా నోటితో పాటలు పాడాలి, నేను ప్రార్థించాలి. ఆ సహోదరి కూటంలో నేనుండాలి. అక్కడ
గొర్రె ఎల్లప్పుడూ తపన పడుతుంది దేవుని కార్యాల కోసం. ఇప్పుడు చెప్పానా ఇందాక 2 గొర్రెల కోసం. ఆ 2 గొర్రెలు ఏమనుకున్నాయంటే, పాస్టర్ గారు చాలా డబ్బులు ఆయనకి దేవుడు చిని మళ్ళీ పెట్టేస్తున్నాడు, ఆయన ఎక్కడొస్తా ఆయనకి, పోన్లే అంతలోనే కొంచెం ఆదరణ కలుగుద్ది, అందరూ ఇచ్చారు నేను ఇవ్వలేకపోయాను అని ఆ తర్వాత 2 గొర్రెలు ఈ వారంలోనే, దేవునికి స్తోత్రం కలుగుగాక, ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయంటే కాపరి యొక్క బాధను, కాపరి యొక్క మనస్సును, కాపరి యొక్క సమస్యను గుర్తించాయన్నమాట. మీరందరూ గుర్తించారు, పని అయిపోయింది కదా అని ఆ గొర్రెలు అనుకోలేదు. ఆ 2 గొర్రెలు ఏమనుకున్నాయంటే, తప్పక నా వంతు నేను దేవుని కొరకు మాట్లాడాలి. అందరూ కూడా దేవుని కొరకైనా చేశారు ఇప్పుడు వాళ్ళు. అందుకే ఈ దినాన్ని సంగమా మీ ముందు చెప్తున్నా, నేను మర్చిపోతాను మరుపు దినాలు, కానీ జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు ఎలాగైనా చెప్పాలనుకున్నాను నేను. ఎందుకంటే కార్యము జరిగిపోయింది. అయినా కాపరికి మనం చెయ్యుతిద్దాం, మనం కాపరి చేతులు పైకెత్తుదాం అని చెప్పి ఆ 2 గొర్రెలు అనుకున్నాయి. అవును, గొర్రెల కాపరి గొర్రెల కోసం అవసరమైతే ప్రాణం పెడతాడంట. మరి గొర్రెలు ఏం చేయాలి? కాపరి స్వరమును గుర్తించి, కాపరి స్వరాన్ని విని వెంబడించేవిగా ఉండాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మనము మేకల వలె ఉందామా, గొర్రెల వలె ఉందామా? చెప్పండి, ఎలా ఉందామో? నేను ఒక గొర్రెను ప్రభువా, ఈ గొర్రెను నీ దాసుడికి అప్పగించావు. ఆయన నన్ను పాలించేవాడు, ఆయన నన్ను మేపేవాడు. ఇదిగో నేను ఆయన వెంబడిస్తాను. నీగో కాపరి స్వరాన్ని వెంబడిస్తాను, కాపరి వాక్యం నేను తీసుకుంటాను. చెప్పగలమా? అందరు లేచి నిలబడతారా? అందరూ లేచి నిలబడి మనమందరము పాటలు పాడుకుందాం. ఈ పాట ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. పాడదాం. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, పడదామా? ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంత జలాల చెంత అడుగు వేయగా. పాడదామా? పచ్చిక. ఇది అందరికి వచ్చిన పాట. గ్లోరీ. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా సౌండ్ తగ్గించండి. గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే